చెప్పండి. మీరు బీజేపీలో ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. మీ మీద బీఆర్ఎస్ కేసులు పెట్టింది, రకరకాలు చేసింది. కొంచెం బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది నుంచి మనకి వినిపించే మాట ఏంటంటే ఆఫ్ ది రికార్డ్గా ఈ లోక్సభ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఎన్డీఏలోకి బీఆర్ఎస్ వెళ్ళబోతుంది అనే కొన్ని ఇండికేషన్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు మీరు ఉంటారా బీజేపీలో? బీఆర్ఎస్ జాయిన్ అయితే బీఆర్ఎస్ ఎప్పటి వరకు అయితే ఎంఐఎం తోటి పొత్తు ఉంటుందో, ఎంఐఎం సంకనాకుతుంటుందో అప్పటి వరకు నాకు బీఆర్ఎస్ అంటే పడదు. ఓకే, అర్థమైందా? ఓ పార్టీల పొత్తు అనేది అది కాని పని. బీజేపీల పార్టీ తోటి బీఆర్ఎస్ పొత్తు అనేది కాని పని. సరే, ఎవరన్నా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా దాంట్లో జాయిన్ అవుతారా అనేది వేరే విషయం, కానీ పొత్తు అనేది మాత్రం కాని. నాకున్న పరిజ్ఞానం ఇప్పటికున్న న్యూస్ ప్రకారం. సో పాలిటిక్స్ లా ఏమి చెప్పలేదు. అవును, మీరే అంటా ఉంటారు శత్రువు, అందరూ చెప్పే మాట ఇది. అదే చెప్పబోతున్నా, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఈజీగా ప్లేట్ మారుస్తానని చెప్పుకునే ఒక డైలాగ్ ఇది, అంతేగా? కాబట్టి ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. సో ఎనీథింగ్ ఈస్ పాసిబుల్, ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. కానీ ప్రవీణ్ బీఆర్ఎస్ లో ఉండొచ్చు, ఎంఐఎం తోటి లేకపోతే నేను అంటే అదే, లేకపోతే ఎంఐఎం తోటి పొత్తున్న రోజులు ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీని హేట్ చేస్తారు చికోటి. ఓకే, లేకపోతే ఏ పార్టీ అని ఒకటే ఎందుకైతే బీజేపీ కదా. అంటే మనం కొన్ని చోట్ల రూమర్స్ వింటా ఉంటాం, లైక్ ఏంటంటే యూపీలో కానీ గుజరాత్ లో కానీ కొన్ని చోట్ల బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న ప్లేసెస్ లోనే ఎంఐఎం వెళ్ళి పోటీ చేసి ముస్లిం ఓట్లను డివైడ్ చేసి బీజేపీకి తెర వెనక ఎంఐఎం ఫేవర్ చేస్తా ఉంటుంది అనేది ఒక ప్రధాన విమర్శ. ఇది మీ దాకా వచ్చి ఉండొచ్చు. మరి అసలు బీజేపీకి తెర వెనక ఇద్దరి మధ్య ఒక చీకటి ఒప్పందం ఉన్నప్పుడు ఒప్పందం ఉన్నది, అవన్నీ గాలి మాటలు. ఆధారాలు కావాలి వీటికి కూడా కదా. ఆధారాలు కాదు, 100 అంటారు. పోటీ చేస్తోట అంటారు, పోటీ చేయకపోతోట 100 అంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. క్రిటిక్స్ వీళ్ళైతే ఓపెన్ గా స్నేహం కదా, సిగ్గు లేని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. సిగ్గు శరం లేకుండా ఓపెన్ గా వాళ్ళతోటి టైఅప్ అయిన ఓపెన్ గానే కదా, అమారా బాయ్ అని కలుస్తారు కదా. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళదే ఎక్కువ హావా. ఇవాళ ఓ మంత్రిదేమో నడవదు, అపార్ట్ ఫ్రమ్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళని తప్పితే ఒక స్టేజ్ లో హరీష్ రావు కంటే కూడా ఎక్కువ వాళ్ళది నడిచింది. ఇవాళ నా మీద కేసులు పెట్టడము సౌత్ జోన్ లా వాళ్ళది కూడా ఒక ముఖ్య పాత్ర ఉంది. ఓకే, సో మీ ఫైట్ ఏ పార్టీలో ఉన్నా ఎంఐఎం మీద? ఎంఐఎం అఫిలియేటెడ్ పార్టీ. ఓకే, మీరు ఎక్కడున్నా మీ పోరాటం మాత్రం ఎంఐఎం అఫిలియేటెడ్ పార్టీ. మరి ఎంఐఎం వాళ్ళతో పెట్టుకుంటే సిటీలో కొంచెం దాడులు జరుగుతాయి. ఎందుకు ఎవడైంది? జరగలేదు, దాడులు జరిగినప్పుడు జరిగాయా? ఎప్పుడు జరగలే, జరగవచ్చు, జరుగుతూ చూసుకుందాము. వాళ్ళు దాడులు చేస్తాం, మేము ప్రతి దాడులు చేస్తాం. ఏం శాతగానోళ్ళం కాదు కదా. ఇవాళ మైనారిటీలో ఉండి ఇంత డాగేస్తుర్రే. నేను హిందువులతో అదే అంట, వీళ్ళు మైనారిటీలలో ఉండి ఇంత డాగులు వేస్తారు, రేపు మనం మైనారిటీలు అయితే మన బతుకులు ఏమైతాయి అని చెప్పి నేను అడుగుతాను. మన లెక్క జాలి హృదయాలు ఉన్నారు, మనం బిచ్చం ఎత్తుకునే పరిస్థితులు వస్తుంది అని చెప్తాం. ఎంఐఎం వల్ల ముస్లిమ్స్ ఎంఐఎం ముస్లిమ్స్ అందరు చెడ్డోళ్ళు కాదు, హిందువులలో అందరు మంచోళ్ళు కాదు. ఎంఐఎంలో కూడా అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు, కొంతమంది ఉంటారేమో కదా. వాళ్ళ థియరీయే రాంగ్ థియరీ కదా. ఎంతసేపు హిందువులపై ఏడుపు, హేట్ స్పీచ్ లో. ఇప్పుడు మేము అందరి దేవుళ్ళని మేము సమానంగా చూస్తాము, నచ్చితే మొక్కుతాము. మనోళ్ళు పోయి దర్గాలలో పోతారు, మొక్కుతారు, పండగలు చేస్తారు, పీర్ల పండగ చేస్తారు. వాళ్ళు మన హిందువులు ప్రతి గుడిలో, ఇప్పుడు మన వేములవాడ గుడిలో గానీ లేకపోతే దర్గా ఉంది. సో మన వాళ్ళు అన్ని వాళ్ళ గుళ్ళకి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు మన గుళ్ళకి రారు కదా. మరి మీరు అంటే మీలాంటి రాజకీయ నాయకులు అందరూ, ఇప్పుడు మోడీ గారు కానీ వీళ్ళందరూ దర్గాలకి వాటికి వెళ్తుంటారు, మీరు వెళ్తూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు హిందూ ధర్మం బీజేపీ నుంచి తీసేస్తే మిమ్మల్ని ఎప్పుడు మీరు దర్గాలకి మసీదులకి వేటికి వెళ్ళినప్పుడు అంటే నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం, నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రాజకీయంగా బీజేపీ వాళ్ళు ఎంఐఎం ని చాలా తిడతారు, చాలా మాటలు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్ ప్రచారం అప్పుడు కానీ ఈ రంజాన్ పండుగలప్పుడు కానీ ఇది పెట్టుకొని అందరూ దర్గాలకి ముస్లింస్ వాళ్ళకి భోజనాలకు వెళ్తుంటారు. అంత వ్యతిరేకం ఉన్నప్పుడు ఎందుకు? అదే మీకు నేను చెప్పే పాయింట్ ఏంటంటే క్లియర్ గా, మేము ముస్లింలకు వ్యతిరేకత కాదు, మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకత. ముస్లింల మనోభావాలను మేము ఎప్పుడు కించపరచం, ముస్లింలకు ఎప్పుడు కూడా గౌరవం ఇస్తాం, ముస్లిం పద్ధతులకు గౌరవం ఇస్తాం, ముస్లిం దేవుళ్ళని గౌరవిస్తాం.
ఎంఐఎం కి ఎంఐఎం అంటే ముస్లింలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అంటారు కదా రాజకీయ నాయకులు టోపీ పెట్టుకొని వెళ్తారు దర్గాలో, తప్పేం లేదు కదా, ఎవరి నమ్మకం వాళ్ళది. మేమేమంటామంటే స్పెషల్లీ నేనేమంటా అంటే కోట్ల మంది విశ్వసిస్తున్న దేనైనా మనం విమర్శించే హక్కు లేదు. మీకు ఇష్టం లేదా అట్లా వెళ్ళటం? మీ పరంగా వ్యక్తిగతంగా నేను వెళ్ళనే. ఇష్టం లేదా? నేను వెళ్ళను. ఇష్టం లేదని చెప్పా. నేను గౌరవిస్తా, వాళ్ళ సంస్కృతిని గౌరవిస్తా, వాళ్ళ పద్ధతిని గౌరవిస్తా, వాళ్ళ మతాన్ని ఫుల్ గౌరవిస్తా. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే కోట్ల మంది ఏదైతే విశ్వసిస్తారో దాన్ని కించపరిచే హక్కు ఎవ్వడికి లేదు. సో సైమల్టేనియస్లీ నా మతాన్ని, నా గుళ్ళని, నా దేవుళ్ళని కించపరిస్తే ఎవడన్నా ఊరుకునేది లేదు. సో అక్బర్ గారు మీకు తెలుసు హేట్ స్పీచ్ ఇచ్చారు, అది చాలా తప్పని చెప్తావు. వేషధారణపై మాట్లాడటం, దేవి దేవతలు, నీకు హక్కు లేదు. వేరే మతాలను కించపరిచే హక్కు లేదు. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో అంటే మెజారిటీ ఉన్న దేశంలో నువ్వు వచ్చి మాట్లాడడం ఎంత మటుకు కరెక్ట్. నీ కోపం ఉంటే ఒక మనిషిని తిట్టు. నేను ఇప్పుడు తిడతా వయసులో బ్రదర్స్ ఇద్దరు తిడతా, కానీ నేను ఎవరిని ఏ మతాన్ని నేను కించపరచే కదా. సో ఇప్పుడు మీరు ఇది పక్కన పెడితే, ముస్లిం హిందూ ఇది కొంచెం పక్కన పెడితే, మీరు హిందూ భావజాలం సనాతన ధర్మాన్ని బాగా నేను ఇది తీసుకున్నా అన్నారు. సికింద్రాబాద్లో కానీ ఓల్డ్ సిటీలో కానీ ఇప్పటికీ మీరు వెళ్దామంటే, ఇప్పుడు వెళ్దాం మనం, సికింద్రాబాద్లో చాలా టెంపుల్స్ శిథిలావస్థలో పడి ఉంటాయి. ఆ పూజారులకు, చాలా మంది పూజారులకు, వాళ్ళు సికింద్రాబాద్ అని చెప్పట్లేదు, తెలంగాణలో చాలా మంది పూజారులకి గౌరవ వేతనం ఏమి లేదు, వాళ్ళకి వచ్చిన సరిపోవు. చాలా మంది పూజారులు ఆ పూజారి దాన్ని అర్చకత్వం వదిలేసి బయటకు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. మరి ఈ శిథిలావస్థలో ఉన్న గుళ్ళకి కానీ, ఆ కష్టాల్లో ఉన్న పూజారులకు కానీ మీ నుంచి ఎప్పుడన్నా ఏమైనా చేశారా మీరు? ఎవరన్నా వస్తే డెఫినెట్ గా చేస్తా. ఎవరు రాకపోతే చేయరు. రాకపోతే తెలుసుకోవాలి కదా, నాకు తెలియాలి కదా. ఒక మనిషికి లిమిటెడ్, నేనైతే ఒక మనిషికి లిమిటెడ్, కానీ చికోటి ప్రవీణ్ ఈజ్ నాట్ ఒక మనిషి. నాకు చేతనైనంత నా శక్తికి మించి నేను చేయగలను. బియాండ్ లిమిట్ ఎవరు చేయలేరు కదా. ఇబ్బంది మీ దృష్టిలోకి వచ్చిన టెంపుల్స్ కి ఎన్ని చేశారు మీరు? నేను ఇప్పుడు ఒక 2 టెంపుల్స్ కి చైర్మన్ ఉన్నా. ఎక్కడ ఏ టెంపుల్ కి చుట్టుపక్కల మా ఫామ్ హౌస్ చుట్టుపక్కల కానీ, తెలంగాణలో చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఏదైనా టెంపుల్ ఇబ్బందులలో ఉందంటే మీరు కనుక్కోండి. ఫైనాన్షియల్ గా అంతో ఇంతో హెల్ప్ చేస్తా. అంటే నా లిమిట్, నా శక్తిని మించి అయితే నేను చేయలేను కదా. అప్పులు తెచ్చి అయితే మనం చేయలేం కదా, ఒకటి చేయలేడు కదా. ఫండ్ రైజ్ ఇప్పుడు అవసరం పడితే ఫండ్ రైజ్ చేయగలుగుతాం. అట్లా సత్రాలకి, అన్నదాన శిబిరాలకి. పూజారులు అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కదండి. తెలంగాణలో జీతాలు సరిపోక, డబ్బులు లాస్ట్ గవర్నమెంట్ ఏ విషయం కా విషయం పూజారులకు మంచిగా ఇచ్చారు అని చెప్పి నాకు ఒక అర్చక సంఘం సంబంధించి మాత్రం ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, పూజారులకు మాత్రం మంచి జీతాలు ఇచ్చారు అని. మరి ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో కాదు, దేశంలో ఎన్నో గుళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. దీపధూప నైవేద్యాలకు నోచుకొని గుళ్ళు కొన్ని వందల లక్షల సంఖ్యలో. సో దాని గురించి చేయాలంటే ఒక ఇండివిజువల్ తోటి అయ్యేంత కాదు, టైం కూడా సరిపోదు. సో ఈ ఏరియాలో ఆ ఏరియాలో హిందూ సోదరులు అందరు కూడా కలిసి, ఒక ఏరియాలో ఉందంటే అక్కడ కలిసి అందరు కోఆర్డినేట్ చేసుకొని మనిషికి ఇంత చందా వేసుకొని డబ్బులు రూపాయలు చేసుకొని మరి ఆ గుళ్ళని డెవలప్ చేసుకోవాలి. చరిత్ర కలిగిన గుళ్ళు చాలా ఉన్నాయి. ఓకే అండి, మీరు పుట్టింది పెరిగిందంత సైఫాబాదేనా అండి? నేను సికింద్రాబాద్. సో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మీరు, అంటే ఎంఐఎంతో టగ్ ఆఫ్ అవ్వాలనుకుంటున్న మీరు హైదరాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ట్రై చేయకుండా జహీరాబాద్ ఎందుకు చూస్ చేసుకున్నారండి? నాకు అక్కడ ఎక్కువ అభిమానులు ఉన్నారు, వాళ్ళు అక్కడ రమ్మని కోరుకోవడం జరిగింది. సో అక్కడ ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ ఆల్రెడీ ఆక్యుపైడ్ సీనియర్ నాయకులు అక్కడ అప్పుడు లేకుండే, ఇప్పుడు ఫుల్ హైయెస్ట్ డిమాండ్ ఉన్న సీటు. సో అధిష్టానము ఎట్లయినా సరే. ఎక్కడ పరిగణలోకి అయితే మీ పేరు తీసుకుంటే మాకేం కనపడలేదు. అక్కడ పరిగణలోకి ఈసారి ఎంపీ ఎలక్షన్స్ దాంట్లో నేనేం డిమాండ్ చేయలే కదా, ఒక మాట మంత్రంగా అడిగిన నేను, అంతేగాని నేను కావాలి కూర్చొని నేను ఖచ్చితంగా నేను పోయి ఆడ గ్రౌండ్ వర్క్ చేసుడు అవన్నీ ఏం చేయలే. నేను చెప్తున్నా కదా 3 నెలలు ఫ్యూచర్ లో ఉన్న గ్రౌండ్ చూడొచ్చు మిమ్మల్ని 100%. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ 5 years టార్గెట్ నాకు. ఓకే, షార్ట్ కట్ కాదు నాకు. నెక్స్ట్ 5 years నేను ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుని ఆడ గ్రౌండ్ వర్క్. నెక్స్ట్ 5 years తర్వాత జహీరాబాద్ సెలెక్ట్ చేసుకున్నా అంటున్నారు మీరు. చేసుకొని ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఎమ్మెల్యేకి ప్రయత్నం చేస్తాం, ఎంపీగా. మీ మీద రకరకాల కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. ఈ కాంట్రవర్సీలు మీ ఫ్యామిలీ మీద, అంటే మీ పిల్లల మీద కానీ వీళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు? నేనేందో వాళ్ళకి తెలుసు కదా, మీరు ఏంటో వాళ్ళకి తెలుసు. బయట మీ డాడీ అలా అంటే కదా,
నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఎవడు అన్నాడు మీ డాడీ ఎలా రేపులు చేస్తావా, దొంగతనాలు చేసినావా, దాడి ఆరోపణలు ఉన్నాయి, నేను ఆధారాలు అంటలేదు. కేసు ఒక 20 ఏళ్ల కింద కిడ్నాప్ కేసు అయింది, ఒక రియల్ ఎస్టేట్ గొడవలో ఇష్యూ అయింది, కిడ్నాప్ కేసు అయింది, కోర్టు కొట్టేసింది. ఓకే, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఇవన్నీ నడుస్తున్నాయండి, పక్కన పెట్టారా? తక్కువ చేస్తారు. ఎంత మార్కెట్ డల్ ఉంది కదా, మార్కెట్ డల్ కాబట్టి తక్కువ చేశారు, అంతేనా? అంతే కదా. ఓకే, మెయిన్ బిజినెస్ అయితే క్యాసినోనే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా గట్టిగా చేస్తున్నారా? ఓకే, సో బిఫోర్ దట్ మీ నాన్నగారు ఏం చేశారో నాకు తెలియదు. మాది బిజినెస్ ఉండే ట్రూ బజార్ లో హోల్సేల్ టైల్స్ బిజినెస్. సో అంటే ఒక మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చా? అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడు మీరు అబోవ్ రిచ్ అనుకోవచ్చా? కావద్దా? ఎలా అయ్యారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే అవుతారు. అదే క్యాసినో రియల్ ఎస్టేట్. నువ్వు కూడా బిజినెస్, ఇప్పుడు నువ్వు ఛానల్ కు వర్క్ చేస్తున్నావు, రేపు ఛానల్ కొనుక్కుంటావు, ఏదో ఒక ఛానల్ కష్టపడి వస్తావు కదా, ఏదో ఒకటి చేసుకుంటావు కదా, బిజినెస్ చేసుకోవచ్చు కదా.